శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని శ్రీరామచంద్ర ప్రభువుకు, ఆంజనేయ స్వామికి, సీతమ్మ తల్లికి నమస్కారం చేసుకుని ఇవాళ మళ్ళీ మనము మన సుందరకాండ చదువుకుందాము. నిన్నటి వరకు ఏం జరిగిందంటే, సీతమ్మ తల్లిని తీసుకొని వెళ్ళిపోతాను, తనతో రమ్మని ఆంజనేయ స్వామి పిలుస్తూ ఉన్నారు. ఎందుకు రామచంద్రమూర్తికి అక్కడ, నీకు ఇక్కడ ఇంత వేదన? నాకంత శక్తి ఉంది తల్లి, నేను నిన్ను తీసుకొని వెళ్తాను, నా భుజం మీద కూర్చో, హాయిగా సూర్యుడితో చంద్రుడితో మాట్లాడుతూ వచ్చేయి, నాతో వెళ్ళిపోదాము, రామచంద్రమూర్తికి సంతోషం కలిగిద్దాము అని ఆయన అన్నారు. ఆ మాట విని సీతమ్మ తల్లి నవ్వింది. నీ చిన్న స్వరూపమేమి, నువ్వు నన్ను తీసుకొని వెళ్ళడమేమి, నీ కోతి చేష్టలు మానుకోలేదు కదా హనుమా అని ఆ తల్లి అనగానే ఆంజనేయ స్వామి చిన్నబుచ్చుకున్నారు. ఆమెకి తెలియక నా శక్తి సామర్థ్యాలు, నేను కావాలనుకున్నప్పుడు కోరుకున్న రూపాన్ని తీసుకోగలిగిన లక్షణము, ఇవన్నీ ఆమెకు ఒకసారి చూపిస్తే నా గురించి తెలుస్తుంది అని ఆయన అనుకున్నారు. అనుకొని అప్పుడు ఆయన ఇంతసేపటి నుంచి ఆ పైన సెన్సిపా చెట్టు పైన కూర్చొని ఉన్నారు, కింద జరుగుతున్నవన్నీ చూస్తూ ఉన్నారు. రావణాసురుడు వెళ్లిపోయిన తర్వాత సీతమ్మ తల్లితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ తల్లి భయపడుతుందని చెప్పి ఆయన ఇంక దగ్గరికి రాకుండా అక్కడే ఉన్నారు కదా ఇన్నాళ్ళు. ఇప్పుడు ఆ చెట్టు పైనుంచి ఒక్క దూకు దూకారు. అప్పుడేం జరిగిందో మనము చూసుకుంటూ వెళ్దాము. శ్రీమద్ రామాయణే సుందరకాండే 37 సర్గః. మేరు మందర సంకాశః బభౌ దీప్తానల ప్రభః అగ్రతః వ్యవతస్థే చ సీతాయా వానరోత్తమః. మేరు మందర సంకాశః, మేరు పర్వతము, మందర పర్వతము, సంకాశః వలె ఉన్నారు. దీప్త అనల ప్రభః, బాగా ప్రజ్వరిల్లుతున్న అనలము అంటే అగ్ని వంటి ప్రభలతో బభౌ వెలిగిపోతూ ఉన్నారు. వానరోత్తమః, మన హనుమంతుల వారు సీతాయ, సీతమ్మ తల్లి యొక్క అగ్రతః, ఎదురుగా, వ్యవతస్థే నిల్చున్నారు. మేరుమందర సంకాశః బభౌ దీప్తానల ప్రభః అగ్రతః వ్యవతస్థే చ సీతాయ వానరోత్తమః. హరిః పర్వత సంకాశః తామ్రవక్త్రః మహాబలః వజ్రదంశ్రనఖః భీమః వైదేహీం ఇదం అబ్రవీత్. హరిః, మన ఆంజనేయ స్వామి, పర్వత సంకాశః, పర్వతంలాగా నిలబడి ఉన్నారు ఇప్పుడు. తామ్రవక్త్రః, ఎర్రటి ముఖముతో ఉన్నారు. మహాబలః, గొప్ప బలవంతులాయన. వజ్రదంష్ట్రనఖః, వజ్రంలాగా ఉన్న దంష్ట్రలు, కోరలు, నఖములు, గోళ్లతో ఉన్నారు. భీమః, భయంకరంగా ఉన్నారు. ఆయన ఆ విధంగా సీతమ్మ తల్లి ముందు నిల్చుని వైదేహీం, తల్లితో ఇదం, ఈ విధంగా, అబ్రవీత్ అంటూ ఉన్నారు. హరిః పర్వత సంకాశః తామ్రవక్త్రః మహాబలః వజ్రదంశ్రనఖః భీమః వైదేహీం ఇదం అబ్రవీత్. స పర్వతవనోద్దేశాం సాట్టప్రాకారతోరణాం లంకాం ఇమాం సనాథాం వా నయితుం శక్తిః అస్తి మే. అమ్మా, స పర్వతవనోద్దేశాం, పర్వతాలతో, ఉద్యానవనాలతో, అడవులతో ఉన్న ప్రదేశం మొత్తము ఈ లంకను. సాట్టప్రాకారతోరణాం, అట్టాలకాలు అంటే కోట బురుజులు, ప్రాకారాలు, ఆ మొత్తము లంకకు ఉన్న అన్ని వైపులా మార్గాలు, తోరణాలు, వాటన్నిటితో సహా
సనాథాం దాని యొక్క ప్రభువైన రావణాసురుడితో సహా ఇమాం ఈ యొక్క లంకాం లంకా నగరాన్ని నయితుం తీసుకొని వెళ్ళడానికి మే నాకు శక్తి అస్తి శక్తి ఉన్నదమ్మా. స పర్వత వనోద్దేశాం సాట్ట ప్రాకార తోరణాం లంకాం ఇమాం సనాథాం వా నయితుం శక్తి అస్తి మే. తత్ అవస్థాప్యతాం బుద్ధిః అలం దేవి వికాంక్షయా విశోకం కురు వైదేహి రాఘవం సహ లక్ష్మణం. అమ్మా, తత్ దాని గురించి, నేను నిన్ను తీసుకొని వెళ్ళగలనా లేదా అన్న విషయం గురించి, బుద్ధి నీ మనసును అవస్థాప్యతాం నిలబెట్టుకో తల్లి, కుదుటపరచుకో. నాకంత శక్తి ఉంది, నేను నిన్ను తీసుకొని వెళ్ళగలను జాగ్రత్తగా. దేవి ఓ తల్లి, వికాంక్షయ ఈ ఆలస్యము అలం ఇంక చాలమ్మా, ఇంక ఇంత ఆలోచించడము ఆలస్యం చేయడము ఇవన్నీ అనవసరము. మనసు కుదుటపరచుకో, మనము రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిపోదాము. వైదేహి సీతమ్మ తల్లి సహ లక్ష్మణం లక్ష్మణుడితో పాటు ఉన్న రాఘవం రామచంద్రమూర్తికి విశోకం శోకాన్ని తీసేసే పని కురు చెయ్యమ్మా. రామచంద్రమూర్తికి లక్ష్మణుడికి ఈ శోకాన్ని తగ్గించు తల్లి. తత్ అవస్థాప్యతాం బుద్ధిః అలం దేవి వికాంక్షయా విశోకం కురు వైదేహి రాఘవం సహ లక్ష్మణం. తం దృష్ట్వా భీమ సంకాశం ఉవాచ జనకాత్మజా పద్మపత్ర విశాలాక్షి మారుతస్య ఔరసం సుతం. జనకాత్మజ మన సీతమ్మ తల్లి పద్మపత్ర విశాలాక్షి పద్మపత్రముల వలె విశాలంగా ఉన్న ఆమె కళ్ళను ఇంకా విప్పార్చి భీమ సంకాశం భయంకరంగా కనిపిస్తూ ఉన్న తం ఆ యొక్క మారుతస్య వాయుదేవుడి యొక్క ఔరస సుతం ఔరసపుత్రుణ్ణి దృష్ట్వా చూసింది, చూసి ఉవాచ ఈ విధంగా అంటూ ఉన్నది. ఆంజనేయ స్వామి పర్వతంలాగా ఆమె ముందు పెద్దగా శరీరాన్ని పెంచి గొప్ప వెలుగులతో ప్రకాశిస్తూ నిలబడి ఉంటే ఆ తల్లి ఆ చెట్టు కింద నిలబడి ఉన్న మన సీతమ్మ తల్లి కళ్ళు విప్పార్చి చూసింది. చూసి ఆయనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. ఇక్కడ ఒక విషయం చూసుకుందాము. ఆయన మన ఆంజనేయ స్వామి మరుత్తుకు అంటే మన వాయుదేవుడికి ఔరసపుత్రుడు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఔరసపుత్రుడు అంటే శాస్త్రబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలకు ఆ దంపతులకు పుట్టిన కొడుకును ఔరసపుత్రుడు అంటాము. ఇక్కడ ఔరసపుత్రుడు అన్నప్పుడు మనకు ఆ అనుమానం వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆంజనేయ స్వామి మా నాన్నగారు గొప్ప పరాక్రమవంతులు, ఆయన పేరు కేసరి అని ఇంతకుముందు చెప్పారు. ఇక్కడ వాయుదేవుడికి ఔరసపుత్రుడు అని చెప్తూ ఉన్నారు కాబట్టి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని మనకు అప్పుడప్పుడు అనిపించవచ్చు. అది చూసుకుందాము. ఇక్కడ ఔరసము అంటే ఉరస్సుకు సంబంధించిన విషయము. ఉరస్సు అంటే హృదయము, మనసు. కాబట్టి ఔరసపుత్రుడు అంటే ఉరస్సులో నుంచి, హృదయంలో నుంచి, మనసులో నుంచి వచ్చిన వాడు కాబట్టి మానసపుత్రుడు అని మనము అర్థం చూసుకోవాలి. తం దృష్ట్వా భీమ సంకాశం ఉవాచ జనకాత్మజ పద్మపత్ర విశాలాక్షి మారుతస్య ఔరసం సుతం. తవ సత్వం బలం చయేవ విజానామి మహాకపే వాయోః ఇవ గతిం చయేవ తేజశ్చ అగ్నేః ఇవ అద్భుతం. ఆమె ఏమంటూ ఉన్నదంటే, మహాకపే ఓ గొప్ప వానరుడా, తవ నీ యొక్క సత్వం శక్తిని, బలం చయేవ బలాన్ని కూడా, విజానామి తెలుసుకున్నాను, వాయోః ఇవ గతిం వాయువు లాంటి వేగాన్ని, చయేవ అలాగే అద్భుతం అద్భుతమైన, అగ్నేః ఇవ అగ్ని వంటి, తేజః తేజస్సును కూడా, విజానామి తెలుసుకున్నాను.
తవ సత్వం బలం చ ఏవ విజానామి మహాకపే వాయోః ఇవ గతిం చ ఏవ తేజశ్చ అగ్నేః ఇవ అద్భుతం ప్రాకృతః అన్యః కథం చ ఇమాం భూమిం ఆగంతుం అర్హతి ఉదదేః అప్రమేయస్య పారం వానరపుంగవా అన్నది. వానరపుంగవా, వానరులలో శ్రేష్ఠుడైన వాడా, అప్రమేయస్య, ఇటువంటిది ఇంకొకటి ఉంటుందని చెప్పడానికి వీల్లేదు, అంతటి గొప్పదైన ఉదదేహే సముద్రాన్ని, పారం దాటి, అన్యః ప్రాకృతః ఇంకెవడైనా సరే, కథం ఏ విధంగా, ఇమాం ఈ యొక్క భూమిని ప్రదేశాన్ని, ఈ లంకా నగరాన్ని, ఆగంతుం అర్హతి చేరగలడనుకుంటున్నావయ్యా? ఇంకెవ్వరూ రాలేరు. నువ్వు మామూలు వాడివైతే ఇంత దూరం వచ్చేవాడివి కాదు, నువ్వు మహా గొప్పవాడివి కాబట్టే రాగలిగావు, నాకు ఆ విషయం తెలుసు. ఇప్పుడు నీ సత్వాన్ని, నీ శక్తిని, నీ బలాన్ని, నీ వాయువేగాన్ని, నీ తేజస్సుని, ఇంత అద్భుతమైన విషయాలను నేను తెలుసుకున్నాను. ఇంతకు ముందు నాకు అనిపించింది, ఇప్పుడు కళ్ళతోటి చూసి నేను రూఢి చేసుకున్నాను. మామూలు వాళ్ళు ఇంత దూరం వచ్చే అవకాశం లేదు. ఆ సముద్రాన్ని దాటి ఈ రాక్షసులతో నిండిన భూమిని చేరుకుని లోపలికి జొరబడి అంతటా వెతికి నన్ను చూడగలిగిన శక్తి మామూలు వాళ్లకుండే అవకాశం లేదు. ప్రాకృతః అన్యః కథం చ ఇమాం భూమిం ఆగంతుం అర్హతి ఉదదేః అప్రమేయస్య పారం వానరపుంగవా. జానామి గమనే శక్తిం నయనే చ అపి తే మమ అవశ్యం సంప్రదార్య ఆస్యు కార్యసిద్ధిః మహాత్మనః. తే నీ యొక్క గమనే శక్తిం వేగాన్ని, మమ నన్ను తీసుకుని నయనే వెళ్ళగలిగిన శక్తిని జానామి తెలుసుకున్నాను. కానీ మహాత్మనః ఆ మహాత్ముడైన శ్రీరామచంద్రమూర్తి యొక్క కార్యసిద్ధి పని ఎట్లా జరుగుతుంది, ఆయన చేయవలసిన పని ఏమి, ఆయన దాన్ని ఎలా చెయ్యాలి, దానికి మనం ఏ విధంగా సహకారం అందించాలి, ఇటువంటి విషయాలని అవశ్యం మనము తప్పకుండా ఆస్యు ఇప్పుడే సంప్రదార్య ఆలోచించవలసి ఉన్నది. నీ శక్తిని, నన్ను తీసుకుని వెళ్ళగలిగిన నీ సామర్థ్యాన్ని నేను చూశాను, నాకు అర్థమైంది. కానీ మనం ఇప్పుడు ఇంకొక విషయం గురించి ఆలోచించాలి. శ్రీరామచంద్రమూర్తి చేయవలసిన కార్యం ఉన్నది, ఆయన చేయవలసిన పనులున్నాయి. వాటి గురించి మనము ఆలోచించుకోవాలి, నా గురించి మాత్రమే కాదు. జానామి గమనే శక్తిం నయనే చ అపి తే మమ అవశ్యం సంప్రదార్య ఆస్యు కార్యసిద్ధి మహాత్మనః. అయుక్తం తు కపిశ్రేష్ఠ మయా గంతుం త్వయా అనఘా వాయువేగ సవేగస్య వేగః మాం మోహయేత్ తవా. కొన్ని విషయాలు మనం చూసుకుందాము. నువ్వు అమ్మా నా భుజం మీద కూర్చో, నేను నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను, రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి నిన్ను దించుతాను అని అన్నావు. దానివల్ల ఆయన సంతోషిస్తారు అన్నావు. దానివల్ల నేను కూడా సంతోషిస్తాను. ఇవన్నీ నిజమే. కానీ ఇక్కడి నుంచి నువ్వు నన్ను తీసుకొని వెళ్ళడం, అక్కడ రామచంద్రమూర్తి దగ్గర దించడం, ఈ రెండిటి మధ్యలో ఎన్నో విధాలుగా ఈ కార్యం చెడిపోయే అవకాశం ఉన్నది. అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. తొందరపడి చేస్తే మొత్తానికే మోసం వచ్చే అవకాశం ఉన్నది. అట్లా చేయడానికి వీల్లేదు. కాబట్టి ఒకటొకటి జాగ్రత్తగా చూసుకుందాం. మరి ప్రణాళిక తయారు చేసేటప్పుడు ఆ పని మంచిదా కాదా, ఎందుకు అవసరము, చేద్దామా వద్దా, దానివల్ల వచ్చే నష్టాలు ఏమి అని చూసుకోవాలి కదా, అవి చూసుకుందాం. కపిశ్రేష్ఠ, ఓ వానర శ్రేష్ఠుడా, త్వయా నీతో, మయా నా యొక్క, గంతుం వెళ్ళడం అనే పని అయుక్తం యుక్తమైన పని కాదు. నేను నీతో రావడము మంచి పని కాదు. ఎందుకు అంటే అనగా నువ్వు అనకుడివే. అగము అంటే పాపము, తప్పు చేయడం. నువ్వు తప్పులు చేసేవాడివి కాదు, నాకు ఆ విషయం తెలుసు. కానీ ఎందుకైనా మంచిది ఈ విషయం ఆలోచిద్దాం. నేను నీతో వచ్చేస్తే చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది, తర్వాత నేను నీతో వచ్చినప్పుడు ఏం జరిగే అవకాశం ఉన్నది.
వాయువేగ సవేగస్య వాయువేగ వాయువేగంతో సవేగస్య సమానమైన వేగంతో వెళ్ళిపోతూ ఉన్న తవ నీ యొక్క వేగః వేగం మాం నన్ను మోహయేత్ మోహానికి గురి చేయొచ్చు, నా కళ్ళు తిరగొచ్చు. అయుక్తం తు కపిశ్రేష్ఠ మయా గంతుం త్వయా అనగా వాయువేగ సవేగస్య వేగః మాం మోహయేత్ తవ. అది ఫస్ట్ విషయం. నువ్వు నన్ను తీసుకొని వెళ్తూ ఉంటే దారిలో నా కళ్ళు తిరిగితే అప్పుడు ఏం జరుగుతుంది? అహం ఆకాశం ఆపన్నా ఉపరి ఉపరి సాగరం ప్రపతేయం హి తే పృష్టాత్ భయాత్ వేగేన గచ్చతః. నువ్వంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటే వాయువేగంతో నీ పైన కూర్చున్న నేను ఆ వేగానికి తట్టుకోలేక కళ్ళు తిరిగితే నాకు అహం నేను ఆకాశం అంత పైన ఆకాశాన్ని ఆపన్నా చేరుకుని నువ్వు అసలే చెప్పావు పైనుంచి తీసుకొని వెళ్తాను సూర్యుడితోటి చంద్రుడితోటి మాట్లాడుతూ రా అమ్మా అని. అంత పై నుంచి నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఉపరి ఉపరి సాగరం సాగరానికి పై పైన ఎక్కడో ఆకాశాన్ని తాకుతున్నట్టు వెళ్తూ ఉన్నప్పుడు వేగేన వేగంగా గచ్చతః వెళ్తూ ఉంటే భయాత్ భయం వల్ల తే నీ యొక్క పృష్టాత్ వీపు పై నుండి ప్రపతేయం హి జారిపడే అవకాశం ఉన్నది కదా. పతేయం పతనం అంటే జారడం. కాబట్టి నువ్వు ఎక్కడో సముద్రం పైన ఆకాశానికి దగ్గరగా మహావేగంగా నన్ను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆ వేగానికి కళ్ళు తిరిగి భయానికి సగము వేగానికి సగము నేను నీ వీపు పై నుండి జారిపోయే అవకాశం ఉన్నది కదా. అహం ఆకాశం ఆపన్నా ఉపరి ఉపరి సాగరం ప్రపతేయం హి తే పృష్టాత్ భయాత్ వేగేన గచ్చతః. పతితా సాగరే చ అహం తిమి నక్ర ఝుషాకులే భవేయం ఆస్యు వివస యాదసాం అన్నం ఉత్తమం. ఆ విధంగా నేను ఆ వేగానికో భయానికో నీ వీపుపై నుంచి కింద జారి పడితే ఏమవుతుంది అంటే పతిత ఆ విధంగా పడ్డదాన్ని పోయి అహం నేను సాగరే సాగరంలో పడతాను. డైరెక్ట్ గా పడ్డప్పుడు ఆ సాగరంలో ఏమున్నాయి? తిమి నక్ర ఝుష వీటితోటి ఆకులం నిండి ఉన్నది. అది తిమి అంటే తిమింగళాలు షార్క్స్, నక్రములు అంటే మొసళ్ళు, ఝుష అంటే పెద్ద పెద్ద చేపలు, ఇవన్నీ అందులో ఉంటాయి. అప్పుడు నేను ఆశు వెంటనే అందులో పడగానే వివస ఇంకా అప్పుడు నా చేతిలో ఏముండదు. అప్పుడు ఉత్తమం గొప్ప యాదసాం అన్నం భోజన పదార్థాన్ని భవేయం అయిపోతాను. కాబట్టి నేను పైనుంచి కింద డామున సముద్రంలో పడితే సముద్రంలో ఉన్న మొసళ్లకు తిమింగళాలకు పెద్ద పెద్ద చేపలకు వాటన్నిటికీ నేను గొప్ప భోజన పదార్థాన్ని అయిపోతాను. నన్ను అవి తినేస్తాయి. పతితా సాగరే చ అహం తిమి నక్ర ఝుషాకులే భవేయం ఆస్యు వివస యాదసాం అన్నం ఉత్తమం. న చ శక్ష్యే త్వయా సార్థం గంతుం శత్రువినాశన కళత్రవతి సందేహః త్వయి అపి స్యాత్ అసంశయం. సరే, నేను కింద పడ్డాను, ఆ మొసళ్ళు అవన్నీ నన్ను తినేసాయి అన్న విషయం పక్కన పెడదాం. అంతవరకు రాలేదనుకో, అది మధ్యలో దారిలో జరిగే విషయం. ముందు ఇక్కడ నేను నీ వీపు మీద ఎక్కి కూర్చోగానే నువ్వు నన్ను తీసుకొని పోతూ ఉంటే చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందో చూద్దాం. శత్రు వినాశన శత్రువులని నాశనం చేయగలిగిన వాడా, త్వయా నీతో సార్థం కలిసి గంతుం వెళ్ళడానికి నా శక్ష్యే నేను సరిపోను, నేను నీతోటి రావడం మంచిది కాదు.
ఎందుకంటే నీతో పాటు ఉన్న నన్ను చూసి కళత్రవతి, నేను నా భర్తతోటి వెళ్తున్నాను అని సందేహ స్యాత్, అనుమానిస్తారు. అసంశయం, అనుమానమేమీ లేదు. నేను నీతోటి రాలేనయ్యా. ఎందుకు అంటే నీతోటి నేను వస్తే నన్ను చూసి ఓహో ఆమె భర్తతోటి వెళ్ళిపోతున్నది అని అనుకుంటారు. అట్లా ఎవరైనా అనుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను నీతోటి రాను. నా చ శక్షే త్వయా సార్థం గంతుం శత్రువినాశన కళత్రవతి సందేహ త్వయి అపి స్యాత్ అసంశయం. నువ్వు శత్రు వినాశకుడివే, అనుమానమేమీ లేదు. కోరికలు ఇటువంటివన్నీ నువ్వు దాటిపోయావు. నా మీద నీకు చెడు ఆలోచనలుండే అవకాశం లేదు. నీ మనసు నిష్కల్మషంగానే ఉన్నది. కానీ చూసేవాళ్ళు ఏమైనా అనుకోగలరు. దాని గురించి కూడా మనం ఆలోచించాలి. హ్రియమాణాన్ తు మాం దృష్ట్వా రాక్షసా భీమ విక్రమాః అనుగచ్చేయుః ఆదిష్టా రావణేన దురాత్మనా. సరే, ఇక్కడ కూర్చున్న ఈ రాక్షసి వనితలు నేను నీతోటి వచ్చేస్తూ ఉంటే ఓహో వాళ్ళ భర్తతో వెళ్ళిపోతుంది అని వాళ్ళు అనుకుంటారో ఏమో, లేదా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళు చూస్తే అనుకుంటారేమో. అదొక పెద్ద ప్రాబ్లం. పోనీ అది పక్కన పెడదాం. వాళ్ళు అనుకుంటే అనుకున్నారు, ఏదో ఒకటి అనుకొని చెప్పి నేను నీతోటి వచ్చాను అనుకో, అప్పుడు దారిలో ఏమవుతుందో చూద్దాం. హ్రియమాణం వెళ్ళిపోతూ ఉన్న మాం నన్ను దృష్ట్వా చూసి రాక్షసాహ ఈ రాక్షసులందరూ భీమ విక్రమాహ భయంకరమైన పరాక్రమం కలిగిన వాళ్ళందరూ దురాత్మన దుర్మార్గుడైన రావణేన రావణాసుడి చేత ఆదిష్టా ఆదేశింపబడి అనుగచ్చేయు వెంబడిస్తారు. అదొక ప్రాబ్లం. దానివల్ల ఏం జరుగుతుందో కూడా చూసుకుందాము. హ్రియమాణాం తు మాం దృష్ట్వా రాక్షసా భీమ విక్రమాః అనుగచ్చేయు ఆదిష్టాః రావణేన దురాత్మనా. తైః త్వం పరివృతః శూరైః శూలముద్గరపాణిభిః భవేః త్వం సంశయం ప్రాప్తః మయా వీరా కళత్రవాన్. ఆ విధంగా రావణాసురుడు చెప్తే వీళ్ళందరూ మన వెంటబడి వచ్చారనుకో, వాళ్ళు త్వం నిన్ను, తైహి వాళ్ళందరూ, శూరైహి ఆ శూరులు, శూల ముద్గర పాణిభిహి శూలాలు ముద్గరాలు అవన్నీ రకరకాల ఆయుధాలని పట్టుకొనొచ్చి పరివృత నిన్ను చుట్టుముడతారు. త్వం నిన్ను, వీరా ఓ వీరుడా, మయా నాతో పాటు ఉండడం చూసి కళత్రవాన్ భార్యతో ఉన్నాడో ఏమో అని సంశయం ప్రాప్తః భవేత్ వాళ్ళకి అనుమానం వచ్చే అవకాశం ఉన్నది. నువ్వు నన్ను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళందరూ వెంబడించి వచ్చారనుకో, నిన్ను నన్ను చుట్టుముట్టారనుకో, వాళ్ళు నన్ను చూసి నీతో పాటు ఓకే భార్యను తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటారు. అదెంత ప్రమాదం. కాబట్టి నన్ను వాళ్ళు అనుకున్నా నాకు ఇష్టం లేదు, నీ గురించి వాళ్ళు ఈ విధంగా అనుకున్నా నాకు ఇష్టం లేదు. అది మన ఇద్దరికి మంచిది కాదు. తైః త్వం పరివృతః శూరైః శూలముద్గర పాణిభిః భవేః త్వం సంశయం ప్రాప్తః మయా వీరా కళత్రవాన్. సాయుధాః బహవః వ్యోమ్ని రాక్షసాః త్వం నిరాయుధః కథం శక్షసి సంయాతుం మాం చ ఏవ పరిరక్షితుం. సరే, అక్కడితోటి మన కష్టాలు ఆగిపోవు. ఇప్పుడు చూడు, వాళ్ళ సాయుధాః ఆయుధాలతో వస్తారు, బహవః చాలా మంది వస్తారు, వ్యోమ్నిహి ఆకాశంలో మనల్ని వెంబడిస్తారు, చుట్టుముడతారు. రాక్షసాః ఆ రాక్షసులు. ఇటువైపు చూద్దామా అంటే త్వం నువ్వు ఒక్కడివి, వాళ్ళు బహవః చాలా మంది, నిరాయుధః నీ దగ్గర ఆయుధాలు లేవు, వాళ్ళు సాయుధాః ఆయుధాలతో వస్తారు. ఈ యుద్ధమంతా వ్యోమ్నిహి ఆకాశంలో జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ఉన్న పరిస్థితిలో కథం ఏ విధంగా సంయాతుం యుద్ధం చేయడము శక్షసి
శక్యమవుతుంది? నువ్వొక్కడివి నిరాయుధుడివై ఆకాశంలో నిలబడి చాలా మంది ఆయుధాలతో వచ్చిన రాక్షసులతో యుద్ధం ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు? ఏ విధంగా ఆ పని జరుగుతుంది? పోనీ పైగా అంతటితోటి అది పోలేదు. వాళ్లతో యుద్ధం చేస్తూ మాం చయేవ, నన్ను కూడా పరిరక్షితం, ఎట్లా రక్షిద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఒక్కడివి నిరాయుధుడివై ఆకాశంలో నిలబడి ఆయుధాలతో పాటు వచ్చి చాలా మంది ఆకాశంలో నీతో యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళతో యుద్ధం చేయడమే కష్టము. పైగా ఒకవైపు నన్ను రక్షిస్తూ చేయవలసి ఉంటుంది. ఈ రెండు పనులు చేయగలవా మరి? ఒకవేళ అటో ఇటో ఏదైనా అయితే ఏమైపోతాము? సాయుధాః బహవః వ్యోమ్ని రాక్షసాః త్వం నిరాయుధః కథం శక్ష్యసి సంయాతుం మాం చయేవ పరిరక్షితుం. యుధ్యమానస్య రక్షోభిః తవ తైః క్రూరకర్మభిః ప్రపతేయం హి తే పృష్టాత్ భయార్త కపిసత్తమా. ఆ విధంగా తైః వాళ్లతో, క్రూరకర్మభిః క్రూరకర్మలు చేసే రక్షోభిః రాక్షసులతో, యుధ్యమానస్య యుద్ధం చేస్తూ ఉన్న, తవ నీ యొక్క యుద్ధం మధ్యలో, తే నీ యొక్క పృష్టాత్ పృష్ఠభాగం నుంచి, నీ వీపుపై నుంచి, భయార్త భయంతో, ప్రపతేయం హి జారిపోయే ప్రమాదం ఉన్నది కదా కపిసత్తమా, ఓ వానర శ్రేష్ఠుడా. యుధ్యమానస్య రక్షోభిః తవ తైః క్రూరకర్మభిః ప్రపతేయం హి తే పృష్టాత్ భయార్త కపిసత్తమా. మామూలుగానే నువ్వు నన్ను తీసుకొని ఆకాశంలో పై నుంచి వెళ్తూ ఉంటే కళ్ళు తిరిగి పడే అవకాశము ఉన్నది, భయపడే అవకాశము ఉన్నది. ఇప్పుడు పైగా ఈ రాక్షసులందరూ మనల్ని వెంబడించి మన చుట్టూ చేరి నీతో యుద్ధం చేస్తూ ఉంటే అంతకన్నా ముందు ఉన్న భయము, ఇప్పుడు ఈ యుద్ధం భయము. నువ్వు నన్ను జాగ్రత్త చేస్తావో లేదో కూడా తెలీదు. నేను జారిపోతే ఏం జరుగుతుంది? అధ రక్షాంసి భీమాని మహాంతి బలవంతి చ కథంచిత్ సాంపరాయే త్వాం జయేయుః కపిసత్తమా. కపిసత్తమా, ఓ వానర శ్రేష్ఠుడా, నువ్వు నన్ను ఎత్తుకొని ఆకాశం పైనుంచి వేగంగా వెళ్తూ ఉండాలి. వాళ్ళందరూ అడ్డగిస్తే యుద్ధం చేస్తూ ఉండాలి నిరాయుధుడివై. నేను జారిపోతే నన్ను పట్టుకుంటూ నాకేం జరగకుండా చూసుకుంటూ ఇన్ని చేస్తూ నువ్వు అధహ ఆ విధంగా ఆ తర్వాత రక్షాంసి రాక్షసులతో, వాళ్ళెటువంటి వాళ్ళు, భీమాని భయంకరమైన వాళ్ళు, మహాంతి చాలా గొప్ప వాళ్ళు, బలవంతి మహాబలవంతులు, వీళ్ళందరితో కథంచిత్ ఏ విధంగా, సాంపరాయే యుద్ధంలో, త్వాం నువ్వు, జయేయుః జయిస్తావయ్యా కపిసత్తమా, ఓ వానర శ్రేష్ఠుడా. ఆ భయంకరమైన రాక్షసులతో యుద్ధం చేసి నన్ను కూడా రక్షిస్తూ ఏ విధంగా జయించగలనని నువ్వు అనుకుంటున్నావు? అధ రక్షాంసి భీమాని మహాంతి బలవంతి చ కథంచిత్ సాంపరాయే త్వాం జయేయుః కపిసత్తమా. అథవా యుధ్యమానస్య పతేయం విముఖస్య తే పతితాం చ గృహీత్వా మాం నయేయుః పాపరాక్షసాః. సరే, ఇంకొకటి ఆలోచిద్దాం. అథవా లేకపోతే, యుధ్యమానస్య యుద్ధం చేస్తూ ఉన్న నువ్వు, విముఖస్య డిస్ట్రాక్ట్ అయి ఉన్నావనుకో, అప్పుడు తే నీ యొక్క వీపుపై నుంచి, పతేయం నేను జారిపోయాననుకో, పతితాం ఆ రకంగా జారిపోయిన, మాం నన్ను, గృహీత్వా పట్టుకొని, పాపరాక్షసాః ఆ పాపిష్టాళ్ళు రాక్షసులు, నయేయుః పారిపోయే అవకాశం ఉన్నది కదా. నువ్వు ఒకవైపు యుద్ధం చేస్తున్నావు అనుకో, వాళ్లతోటి యుద్ధం చేసే పనిలో అటువైపు చూస్తూ ఉన్నావు, ఒక క్షణం నా సైడ్ చూసుకోలేదనుకో, నన్ను కాపాడుతూనే ఉంటావు పాపం. కానీ అనుకోకుండా ఒక్క క్షణము నువ్వు పరాగ్గా ఉన్నావనుకో, ఆ సమయంలో నేను జారిపోతూ ఉంటే, జారిపోతూ ఉన్న నన్ను పట్టుకొని ఈ పాపిష్టి రాక్షసులు పారిపోతే నువ్వు అప్పుడేం చేస్తావు?
నేనేదో కింద పడితే ఆ మొసళ్లకు, చేపలకు, తిమింగలాలకు ఆహారాన్ని అవుతాను, అంతవరకు కూడా అవకాశం ఇవ్వకుండా వీళ్ళు పట్టుకొని పారిపోయారనుకో, అప్పుడేమి మన గతి? అథవా యుజ్యమానస్య పతేయం విముఖస్య తే పతితాం చ గృహీత్వా మాం నయేయుః పాపరాక్షసాః. మాం వా హరేయుః త్వత్ హస్తాత్ విశసేయుః అధా అపి వా అవ్యవస్థౌ హి దృశ్యేతే యుద్ధే జయ పరాజయౌ. అధా అపి, పోనీ ఇంకా తర్వాత ఇంకో రకంగా ఆలోచిద్దాం. వా లేకపోతే, మాం నన్ను, త్వత్ హస్తాత్ నీ యొక్క చేతుల్లో నుంచి, హరేయుః హరించవచ్చు కదా, నన్ను అపహరించుకొని తీసుకెళ్లొచ్చు కదా, లేదా విశసేయుః చంపేయొచ్చు కదా, అధా అపి ఆ తర్వాత ఏదైనా జరగచ్చు. నువ్వు ఒకవైపు యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళతో, కొంతమంది నీతో యుద్ధం చేస్తూ అందులో కొంతమంది యువతలకొచ్చి నన్ను లాక్కొని పారిపోయారనుకో, లేదా నన్ను చంపేశారనుకో, అప్పుడెట్లా? ఏతే యుద్ధే ఈ యుద్ధాల్లో జయ పరాజయౌ జయము అపజయము ఇవి అవ్యవస్థౌ హి దృశ్యే గ్యారంటీ అని చెప్పలేం కదా, ఏమైనా జరగచ్చు. మనమైనా గెలవచ్చు, వాళ్ళైనా గెలవచ్చు. నువ్వు యుద్ధం చేస్తూ ఎటో చూస్తూ ఉంటే నేను జారిపోవచ్చు, నన్ను పట్టుకొని వాళ్ళు పారిపోవచ్చు, లేదా నీతో కొంతమంది యుద్ధం చేస్తూ కొంతమంది నన్ను లాక్కొని పారిపోవచ్చు, నన్ను చంపేయచ్చు. తప్పకుండా ఏ యుద్ధంలోనైనా జయం మనకే కలుగుతుంది అని నమ్మకం ఎక్కడుందయ్యా? ఎవరు చూడొచ్చారు? మాం వా హరేయుః త్వత్ హస్తాత్ విశసేయుః అధా అపి వా అవ్యవస్థౌ హి దృశ్యేతే యుద్ధే జయ పరాజయౌ. అహం వా అపి విపజ్యేయం రక్షోభిః అభితర్జితా త్వత్ ప్రయత్నః హరిశ్రేష్ఠ భవేత్ నిష్ఫల ఏవ తు. వా అపి లేకపోతే, రక్షోభిః ఆ రాక్షసుల చేత, అహం నేను, అభితర్జిత బెదిరింపబడొచ్చు, అట్లానే విపజ్యేయం చచ్చిపోవచ్చు వాళ్ళ చేతుల్లో. అప్పుడేం జరుగుతుంది? హరిశ్రేష్ఠ ఓ వానర పుంగవా, త్వత్ నీ యొక్క ప్రయత్నమంతా నిష్ఫల భవేత్ ఏవ తు నిష్ఫలమైపోతుంది కదా. అహం వా అపి విపజ్యేయం రక్షోభిః అభితర్జితా త్వత్ ప్రయత్నః హరిశ్రేష్ఠ భవేత్ నిష్ఫల ఏవ తు. కామం త్వం అపి పర్యాప్తః నిహంతుం సర్వరక్షసాన్ రాఘవస్య యశః హీయేత్ త్వయా శస్తైస్తు రాక్షసైః. సరే, లేదమ్మా నాకంత బలమున్నది, వాళ్లతో యుద్ధం చేస్తూ నిన్ను కూడా నేను రక్షించగలను, వాళ్ళందరినీ చంపగలను, మనం తప్పకుండా గెలుస్తాము అని నువ్వు చెప్పావే అనుకో, నేను దాన్ని కూడా నమ్ముతాను. సర్వ రాక్షసాన్ మొత్తం రాక్షసులను నిహంతుం చంపేయడానికి త్వమపి నువ్వొక్కడివే పర్యాప్తః సరిపోతావని కామం అనుకుందాము, నేను నమ్ముతాను, నిజమే. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ఆలోచించాలి. త్వయా నీ చేత రాక్షసైః రాక్షసులందరూ శస్తైః అస్తు చచ్చిపోతే రాఘవస్య రామచంద్రుడి యొక్క యశః కీర్తి ప్రతిష్టలన్నీ హీయేత్ హీనమైపోతాయి కదా, నాశనమైపోతాయి. ఏమి ఆయన భార్యను ఆయన రక్షించుకోలేకపోయాడు, అంత మాత్రం పరాక్రమం లేదు, చాలా పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడతాడు. ఎవరో ఒక వానరుడు వెళ్ళి ఆయన భార్యను తీసుకొని వస్తే ఆయన ఇదే మంచిది అని ఊరుకున్నాడు అని అందరూ చులకన చేసి మాట్లాడరా? ఆయన పర్వంతా పోదా అట్లా చేస్తే? నువ్వు రాక్షసులందరినీ చంపేసి నన్ను తీసుకొని వెళ్ళిపోతే అప్పుడు పేరెవరికి వస్తుంది? నీకే కదా. రాముడిని అందరూ తక్కువ చేసి మాట్లాడతారు, అది నాకు మంచిదా మరి? ఆ రకంగా పైగా ఎవరో వచ్చి తీసుకొని వెళ్ళిపోతే వెళ్ళిపోయింది ఆమె, రాముడి దగ్గరికి వెళ్ళడమే ఆమెకు ముఖ్యము, ఆయన గురించి ఆమె ఆలోచించలేదు అని చెప్పి నన్ను కూడా అనుకుంటారు కదా.
అది కూడా మనకు మంచిది కాదు, వద్దు. కామం త్వం అపి పర్యాప్తః నిహంతుం సర్వరాక్షసాన్ రాఘవస్య యశః హీయేత్ త్వయా శస్తైః అస్తు రాక్షసైః. రాముడు రాని ఆయనే రాక్షసులను చంపినని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయనకి పేరు ఉంటుంది, మనకు కూడా బాగుంటుంది. ఆయన చేయవలసిన పని మనం ఎందుకు చేయడం మధ్యలో? అథవా ఆదాయ రక్షాంసి న్యసేయుః సంవృతేః మాం యత్ర తే న అభిజానీయుః హరయోః న అపి రాఘవః. అథవా లేదా ఇంకో పని జరగచ్చు. రక్షాంసి ఈ రాక్షసులందరూ మాం నన్ను ఆదాయ పట్టుకొని తీసుకొని వెళ్ళి సంవృతేహి చాలా రహస్యమైన స్థలంలో న్యసేయుః దాచిపెట్టారనుకో. యత్ర ఎక్కడైతే తే నీకు హరయోహో మీ వానరులందరికీ రాఘవః అపి రామచంద్రుడికి కూడా నా అభిజానీయుః అడ్రస్ తెలియకుండా ఉంటుందో అటువంటి రహస్యమైన ప్రదేశానికి నన్ను తీసుకొని వెళ్ళి దాచిపెట్టేశారనుకో. అప్పుడేం చేస్తారు? ఇప్పుడు కనీసం నువ్వు ఇంత దూరం వచ్చావు, నేను ఇక్కడ ఉన్నానని నీకు తెలిసింది. ఈ యుద్ధం చేస్తున్న సమయంలో నేను వాళ్ళకి దొరికితే ఏదో విధంగా నన్ను పట్టుకుని వాళ్ళు పారిపోయి ఎక్కడో ఎవరికి తెలియని రహస్య స్థానంలో దాచిపెడితే ఏం చేస్తావు? అప్పుడు ఇంకెవరికి తెలియకపోతే నీకు తెలియదు, మీ వానర్లకు మళ్ళీ నేను దొరికే అవకాశం లేదు, రామచంద్రమూర్తికి నా అడ్రస్ తెలిసే అవకాశం అసలే లేదనుకో. అప్పుడేమవుతుంది? అథవా ఆదాయ రక్షాంసి న్యసేయుః సంవృతేః మాం యత్ర తే న అభిజానీయుః హరయోః న అపి రాఘవః. ఆరంభస్తు మదర్థః అయం తతః తవ నిరర్ధకః త్వయా హి సహ రామస్య మహాన్ ఆగమనే గుణః మత్ అర్థః నా కోసం తవ నీ చేత ఆరంభస్తు మొదలు పెట్టబడ్డ అయం ఈ పని తతః ఇంకా తర్వాత నిరర్ధకః వ్యర్థమైపోతుంది. నన్ను తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టారు, ఇంకా మళ్ళీ నా అడ్రస్ మీకు తెలిసే అవకాశమే లేదంటే నువ్వు ఇంతవరకు చేసిన పని, నీ ప్రయత్నము, నువ్వు నా కోసం ఆరంభించిన ఈ పని మొత్తము వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఒక మాట చెప్తాను విను. త్వయా సహా నీతో పాటు రామస్య రామచంద్ర ప్రభువు యొక్క మహాన్ గొప్ప ఆగమనమే ఆయన రావడమే గుణః మంచిది, మనకు శ్రేయస్కరము. నువ్వు నన్ను తీసుకొని వెళ్ళిపోతుంటే నేనైనా జారిపడిపోవచ్చు, లేదా చూసిన వాళ్ళు ఎవరైనా నా గురించి నీ గురించి తప్పుగా అనుకోవచ్చు, లేదా నన్ను రాక్షసులు మళ్ళీ పట్టుకెళ్ళి చంపేయచ్చు, లేదా వాళ్ళ చేతుల్లో పడితే వాళ్ళు ఇంకోసారి నన్ను ఇంకా రహస్యమైన ప్రదేశంలో దాచిపెట్టచ్చు, మళ్ళీ మీకు తెలిసే అవకాశం లేకుండా. ఏది జరిగినా నువ్వు మొదలుపెట్టిన పనంతా వేస్ట్ అయిపోతుంది. అట్లా జరగకుండా ఉండాలి అంటే రామచంద్ర ప్రభువు నీతో పాటు కలిసి ఇక్కడికి రావడమే మంచిది. ఆయన వచ్చిన తర్వాత ఈ రాక్షసులను చంపి నన్ను తీసుకొని వెళ్ళడమే మంచిది. వేరే రకంగా జరిగితే అది మంచి పని కాదు, మనకు శ్రేయస్కరం కాదు. ఆరంభస్తు మత్ అర్థః అయం తతః తవ నిరర్ధకః త్వయా హి సహ రామస్య మహాన్ ఆగమనే గుణః మయి జీవితం ఆయత్తం రాఘవస్య మహాత్మనః భ్రాతॄణాం చ మహాబాహో తవ రాజకులస్య చ. నేను ఒక మాట చెప్తున్నాను విను. మహాబాహో, ఓ గొప్ప భుజములు కలిగిన వాడా, నువ్వు తప్పకుండా నీ భుజాల మీద నన్ను తీసుకొని వెళ్ళగలవు. ఆ నమ్మకం నాకున్నది, నీకంత శక్తి ఉన్నది, నాకు ఆ విషయం తెలుసు. కానీ ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఉన్నది. మహాత్మనః మహాత్ముడైన రాఘవస్య శ్రీరామచంద్రుడి యొక్క భ్రాతॄణాం ఆయన తమ్ముళ్ళ యొక్క తవ నీ యొక్క రాజకులస్య చ మీ రాజుగారు సుగ్రీవుడి యొక్క మొత్తము సైన్యంతో సహా కలిపి అందరి యశస్సు మయి నా యొక్క జీవితం
జీవితం పైన ఆయత్తం నిలబడి ఉన్నది. నేను ప్రాణాలతోటి ఉన్నానా లేదా అన్న విషయం ఒకటే కాదు, నేను ఏమి చేస్తాను అన్న దాని మీద కూడా మీ అందరి యొక్క యశస్సు, కీర్తి, ప్రతిష్టలు, పేరు అన్నీ నా మీద ఆధారపడి ఉన్నాయి. నా జీవితం మీద మీ జీవితాలన్నీ ఆధారపడి ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయవలసిన పని ఇది. తొందరపడడానికి వీల్లేదు. చిన్న లాభాలు చూసుకుంటే పెద్ద విషయం మొత్తం చెడిపోతుంది. మయి జీవితం ఆయత్తం రాఘవస్య మహాత్మనః భ్రాతॄణాం చ మహాబాహో తవ రాజకులస్య చ. తౌ నిరాశౌ మత్ అర్థం తు శోక సంతాపకర్షితౌ సహ సర్వవృక్ష హరిభిః త్యక్షతః ప్రాణ సంగ్రహం. నేను సరిగ్గా ఆలోచించి పని చేశానా లేదా, నేను బ్రతికున్నానా లేదా, వాటి మీద ఆధారపడి మీరు ఉన్నారు అని ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఇప్పుడు నేను నీతో వచ్చేసాననుకో, నేను బ్రతకడమే నాకు ముఖ్యము, రామచంద్రుణ్ణి చేరడమే ముఖ్యము, మిగిలిన విషయాలతో నాకు సంబంధం లేదు అని నేను చాలా నేరోగా, చాలా చిన్న స్థాయిలో ఆలోచించి నేను బాగుంటే చాలు అనుకొని వచ్చేసాననుకో, అప్పుడేం జరుగుతుందో తెలుసా? ఒక విషయం ఏమి అంటే, రాముడికి, లక్ష్మణుడికి, నీకు, సుగ్రీవుడికి, అందరికీ మొత్తము వానరులకు, భల్లూకాలకు రావాల్సిన యశస్సు, కీర్తి రాకుండా పోతాయి. పైగా రామచంద్రమూర్తికి అపకీర్తి కలుగుతుంది. పైగా ఆయన చేయవలసిన పని మనం చేసేస్తే, నువ్వు చేసేస్తే, అప్పుడు బ్రతకడం అనవసరం అని చెప్పి అనుకునే ప్రమాదం కూడా ఉన్నది. తౌ రాముడు, లక్ష్మణుడు నిరాశౌ నిరాశతో, మత్ అర్థం నా కోసం, శోక సంతాపకర్షితౌ శోకంలో, బాధతో, దుఃఖంలో ఉండి, సర్వ వృక్ష హరిభిః మొత్తము వానరులు, భల్లూకాలతో సహా కలిసి, ప్రాణ సంగ్రహం ప్రాణాలను త్యక్షతః వదిలేసే ప్రమాదం ఉన్నది. అపకీర్తి కన్నా ప్రాణాపాయకరమైన విషయం ఇంకేమున్నది? తౌ నిరాశౌ మత్ అర్థం తు శోక సంతాపకర్షితౌ సహ సర్వవృక్ష హరిభిః త్యక్షతః ప్రాణ సంగ్రహం. భర్తుః భక్తిం పురస్కృత్య రామాత్ అన్యస్య వానరా న స్పృశ్యామి శరీరం తు పుంసః వానరపుంగవా. వానరా, ఓ వానరుడా, భర్తుః నా భర్త పైన నాకున్న భక్తిం భక్తిని పురస్కృత్య పురస్కరించుకుని, రామాత్ రాముణ్ణి కాక, అన్యస్య వేరే, పుంసః పురుషుడి యొక్క, శరీరం శరీరాన్ని, నేను న పృశ్యామి తాకను, వానరపుంగవా, ఓ వానరులలో శ్రేష్ఠుడైన వాడా, ఈ విషయాన్ని అర్థం చేసుకో. నేను రాముణ్ణి తప్ప ఇంకొకళ్ళని తాకను. ఎందుకు అంటే ఆయన మీద నాకున్న భక్తి, ఆయన మీద నాకున్న ప్రేమ అటువంటిది. భర్తుః భక్తిం పురస్కృత్య రామాత్ అన్యస్య వానరా న పృశ్యామి శరీరం తు పుంసః వానరపుంగవా. యత్ అహం గాత్ర సంస్పర్శం రావణస్య బలాత్ గతా అనీశా కిం కరిష్యామి వినాథా వివశా సతీ. అయితే అమ్మా, ఇంతకు ముందు మరి రావణాసురుని నేను తీసుకొని వస్తుంటే ఆయన్ని తాకేవు కదా అని అడుగుతావో ఏమో. యత్ అహం, ఒకవేళ నేను రావణస్య రావణాసురుడి యొక్క గాత్ర శరీరాన్ని సంస్పర్శం తాకి ఉంటే, అది బలాత్ గత బలవంతంగా వాడు నన్ను తీసుకొని వస్తున్న సమయం అది. ఈశ అంటే ఈశత్వం, అన్నిటిపైన ఆధిపత్యం, అది లేదు ఆ సమయంలో. నా శరీరం పైన నాకు అధికారం లేదు, వాడు గట్టిగా పట్టుకున్నాడు. నా అధ అంటే వేరే దారి, వి లేదు, వేరే దారి నాకు ఇంకొకటి లేదు. వశ అంటే వశంలో ఉండడము, నా శరీరం అప్పుడు నా వశంలో లేదు, వాడు పట్టుకున్నాడు. కాబట్టి వివశ, వినాద, అనీశ, నాకు శక్తి లేదు, వాడెక్కువ బలంతో ఉన్నాడు, నాకంత బలం ఆ సమయంలో లేదు. వినాద
నాకు వేరే దారి లేదు. నా అధ అంటే వేరే దారి నాకింక లేదు. ఆ సమయంలో వాడు చాలా బలవంతంగా ఉన్నాడు, మొండిగా ఉన్నాడు. వాడు క్రూరంగా నన్ను లాక్కొని వెళ్తూ ఉన్న సమయంలో నేను ఎంత గింజుకున్నా సరే, ఎంత ప్రయత్నం చేసినా సరే వాడి చేతుల్లో నుంచి బయటపడలేకపోయాను. వాడంత మొండి బలంతో ఉన్నాడు ఆ సమయంలో. పైగా వివశ, నా శరీరం కూడా నా వశంలో లేదు. అంత గట్టిగా పట్టుకున్నాడు. నా మొత్తం శరీరం చుట్టూ చెయ్యి వేసి నన్ను చంకలో ఇరికించుకున్నాడు. వదిలిపెట్టకుండా ఉన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా అక్కడి నుంచి నేను తప్పించుకోలేకపోయాను. అటువంటి పరిస్థితిలో కిం కరిష్యామి, నన్నేం చేయమంటావు మరి? నేను చేయగలిగింది నేను చేశాను. గట్టిగా అరిచాను. చేతులు కాళ్ళు గింజుకుంటూ నేను వదిలించుకోవడానికి ప్రయత్నం చేశాను. అంత మొండి బండ బలంతో ఉన్న వాడి చేతుల్లో నుంచి నన్ను నేను రక్షించుకోలేకపోయాను. మరి శరీరం తగిలింది, కాలు తగిలింది, చెయ్యి తగిలింది అంటే మరి నేనేం చెయ్యాలి? ఆ సమయంలో నేను చేయగలిగినప్పుడు, నా చేతిలో ఉన్నప్పుడు నేను కావాలని కోరుకుని ఇంకెవరిని నేను చేరుకునే అవకాశం లేదు. తాకే పరిస్థితి అంతకన్నా లేదు. అవకాశం లేనప్పుడు చేయవలసి వచ్చింది. నా భర్త అయిన రామచంద్ర ప్రభువుని తప్ప ఇంకెవరిని తాకను అన్నది నేను నా కోసం ఆయన మీద ప్రేమతో భక్తితో నేను పెట్టుకున్న ధర్మం. అయితే రావణాసురుడు నన్ను బలవంతంగా మహాబలంతో తీసుకొని వెళ్తున్న సమయంలో నా ధర్మం చెయ్యవలసినంత నేను విడిపించుకోవడానికి ప్రయత్నం చేశాను. అప్పుడు అది ఆపద్ధర్మం. ఆపద్ధర్మంలో, ఆపదలో ఉన్న సమయంలో మామూలు ధర్మం పాటించడం కష్టమవుతుంది. యత్ అహం గాత్ర సంస్పర్శం రావణస్య బలాత్గత అనీశ కింకరిష్యామి వినాథ వివస సతీ. యది రామః దశగ్రీవం ఇహ హత్వా సబాంధవం మాం ఇతః గృహ్య గచ్చేత తత్ తస్య సదృశం భవేత్. ఆపద్ధర్మంలో రావణాసురుడు నన్ను బలాత్కారంగా తీసుకొస్తున్న సమయంలో నేనేం చేయలేకపోయాను. కానీ సాధారణ ధర్మంగా నేను రాముని తప్ప ఇంకెవరిని స్పృశించను. కాబట్టి నేను నీతోటి రావడం కుదరదు. వానరా, మరిప్పుడు జరగవలసిన పని ఏమి అంటే, యది ఒకవేళ రామః రాముడు దశగ్రీవం ఆ 10 తలకాయలు ఉన్న రావణాసురుణ్ణి ఇహ ఇక్కడ హత్వా చంపి, అది కూడా ఎట్లా? సబాంధవం బంధువులతో సహా సంహరించి, మాం నన్ను ఇతః ఇక్కడి నుంచి గృహ్య తీసుకుని గచ్చేత వెళితేనే, తత్ అది మాత్రమే, తస్య ఆయనకు సదృశం భవేత్ తగిన పని అవుతుంది. కాబట్టి ఆయనే రావాలి, రావణాసురుని చంపి నన్ను తీసుకొని వెళ్ళాలి. నేను నీతోటి రాలేను. యది రామః దశగ్రీవం ఇహ హత్వా సబాంధవం మాం ఇతః గృహ్య గచ్చేత తత్ తస్య సదృశం భవేత్. శ్రుతా హి దృష్టాః చ మయా పరాక్రమా మహాత్మనః తస్య రణౌ ఆమర్దినః న దేవ గంధర్వ భుజంగ రాక్షసాః భవంతి రామేణ సమాహి సంయుగే. మహాత్మనః మహాత్ముడైన తస్య ఆ రామచంద్ర ప్రభువు యొక్క పరాక్రమము రణవు యుద్ధంలో ఆమర్దినః శత్రువులను మర్దనం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు మయా నా చేత శృత వినబడ్డాయి, దృష్టాః చ చూడబడ్డాయి కూడా. యుద్ధంలో శ్రీరామచంద్రమూర్తి శత్రువులను ఎంత గొప్పగా దునుమాడగలరో ఆ పరాక్రమమంతా నేను విని ఉన్నాను, కళ్ళతో చూశాను కూడా. దేవ గంధర్వ భుజంగ రాక్షసాః, దేవతలు గంధర్వులు, భుజంగములు అంటే పాములు, రాక్షసాః అంటే రాక్షసులు ఎవరైనా సరే సంయుగే యుద్ధంలో రామేణ రాముడితో సమాహి సమానమైన వాళ్ళు నా భవంతి లేరు. నాకు ఆ విషయం తెలుసు. ఆయన పరాక్రమము, ఆయన రణకౌశలము నేను చూశాను, విన్నాను, నాకు తెలుసు. ఆయనతో యుద్ధంలో నిలబడగలిగే వాళ్ళు ఈ మొత్తము లోకాల్లో ఎవరూ లేరు. భుజంగములు రాక్షసులు కింద పాతాళ లోకాల్లో ఉంటారు.
దేవతలు గంధర్వులు పైలోకాల్లో ఉంటారు. భూమి మీద మనుషుల గురించి అసలు చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి 3 లోకాల్లో రాముడితో యుద్ధంలో నిలబడి గెలవగలిగిన వాళ్ళు, ఆయనకు సమానమైన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. శ్రుతా హి దృష్టాః చ మయా పరాక్రమా మహాత్మనః తస్య రణౌ ఆమర్దినః న దేవ గంధర్వ భుజంగ రాక్షసాః భవంతి రామేణ సమాహి సంయుగే. సమీక్ష తం సంయతి చిత్రకార్ముకం మహాబలం వాసవతుల్య విక్రమం సలక్ష్మణం కో విషహేత రాఘవం హుతాసన దీప్తం ఇవ అనిలేరితం. చిత్రకార్ముకం, చిత్ర అద్భుతమైన, కార్ముకం కోదండమనే విల్లు పట్టుకొని ఉన్నవాడు, మహాబలం గొప్ప బలవంతుడైనవాడు, వాసవతుల్య విక్రమం, వాసవుడు అంటే ఇంద్రుడు, తుల్య అంటే సమానమైన, ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కలిగినవాడు, సలక్ష్మణం లక్ష్మణుడితో కలిసి ఉన్నవాడు, అనిల గాలితో ఈరితం ప్రేరేపింపబడ్డ, హుతాసనం అగ్నితో సమానమైన, దీప్తం వెలుగులతో నిండి ఉన్నవాడు, తం ఆ యొక్క రాఘవం నా రాముణ్ణి, సంయతి యుద్ధంలో, సమీక్ష చూసి, కహ ఎవడు, విషహేత తట్టుకోగలడు. నా రాముడు మహాబలవంతుడు, మహాపరాక్రమవంతుడు, గాలి వల్ల ప్రజ్వరిల్లుతున్న అగ్నిలాగా పక్కన లక్ష్మణుడుండగా యుద్ధంలో కోదండాన్ని పట్టుకొని నిలబడి ఉంటే ఆయన్ని చూసిన వాళ్ళు ఎవరైనా తట్టుకోగలరా? నిలబడి యుద్ధం చేయగలరా? చేసి గెలవగలరా? బ్రతికి ఉండగలరా? సమీక్ష తం సంయతి చిత్రకార్ముకం మహాబలం వాసవతుల్య విక్రమం సలక్ష్మణం కహ విషహేత రాఘవం హుతాసనం దీప్తం ఇవ అనిల ఈరితం. సలక్ష్మణం రాఘవం ఆజిమర్దనం దిశాగజం మత్తం ఇవ వ్యవస్థితం సహేత కహ వానర ముఖ్య సంయుగే యుగాంత సూర్య ప్రతిమం శరార్చిషం. సలక్ష్మణం లక్ష్మణుడితో పాటు ఉన్న రాఘవం రాముణ్ణి, ఆయన ఎటువంటి వారు? ఆజిమర్దనం శత్రువులను యుద్ధంలో మర్దించగలిగిన వారు, మత్తం మదించిన, దిశాగజం ఇవ దిగ్గజంలాగా, అది కూడా ఎట్లా? శరార్చిషం అగ్నిలాగా ఉన్న శరములతో, యుగాంతంలో ఉన్న, ప్రళయకాలంలో ఉన్న సూర్యుడి వంటి ప్రతిమం లాగా ఉన్న ఆయన సంయుగే యుద్ధంలో వ్యవస్థితం నిలబడి ఉంటే, కహ ఎవరు, సహేత తట్టుకోగలరు? వానర ముఖ్య, ఓ వానర శ్రేష్ఠుడా, శత్రువులను సంహరించగలిగిన నా రాముడు లక్ష్మణుడితో పాటు కలిసి ప్రళయకాలంలో ప్రజ్వరిల్లుతున్న సూర్యుడిలాగా అగ్ని వంటి బాణాలు పట్టుకొని దిగ్గజంలాగా నిలబడి ఉంటే యుద్ధంలో ఎవరు ఆయనని చూసి తట్టుకోగలరు? స లక్ష్మణం రాఘవం ఆజిమర్దనం దిశాగజం మత్తం ఇవ వ్యవస్థితం సహేతకో వానర ముఖ్య సంయుగే యుగాంత సూర్య ప్రతిమం శరార్చిషం. సమే హరిశ్రేష్ట సలక్ష్మణం పతిం సయూధపం క్షిప్రం ఇహ ఉపపాదయ చిరాయ రామం ప్రతి శోకకర్షితాం కురుష్వ మాం వానర ముఖ్య హర్షితాం అన్నది. హరిశ్రేష్ట, ఓ వానరులలో శ్రేష్ఠుడైన వాడా, సలక్ష్మణం లక్ష్మణుడితో పాటు కలిసి ఉన్న, సహా ఆయనను, మే నా యొక్క పతిం భర్తను శ్రీరామచంద్రమూర్తిని, సయూధపం మొత్తము వానర సైన్యంతో కలిపి, క్షిప్రం తొందరగా, ఇహ ఇక్కడికి, ఉపపాదయ తీసుకొని రావయ్యా, చిరాయ చిరకాలంగా, రామం ప్రతి
రాముడి గురించి శోకకర్షితాం, శోకంతో కుంగిపోయి ఉన్నాను. మాం, నన్ను హర్షితాం, సంతోషించేదానిగా కురుష్వ, చెయ్యి, వానర ముఖ్య, ఓ వానర శ్రేష్ఠుడా. చిరకాలంగా రామచంద్రుణ్ణి చూడాలన్న కోరికతో ఉన్నదాన్ని, ఆయనని వెంటనే లక్ష్మణుడితో పాటు సైన్యంతో పాటు ఇక్కడికి తీసుకొని వస్తావా, నాకు సంతోషం కలిగిస్తావా అని అడిగింది. సహ మే హరిశ్రేష్ఠ సలక్ష్మణం పతిం సయూధపం క్షిప్రం ఇహ ఉపపాదయ చిరాయ రామం ప్రతి శోకకర్షితాం కురుష్వ మాం వానరముఖ్య హర్షితాం అన్నది. ఆమె అంత కష్టంలో ఉన్నా కూడా తల్లి అవకాశం దొరికింది కదా అని చెప్పి నేను తీసుకెళ్తారా అమ్మా అన్న వాళ్ళతోటి ఆమె వెళ్ళిపోవడానికి సిద్ధపడలేదు. మంచి చెడు ఆలోచించుకొని ఏది అందరికి శ్రేయస్కరమో అని చూసుకొని తనకు కష్టమైనా పర్వాలేదు కానీ చెయ్యవలసిందే చెయ్యాలి. ఇప్పుడు వెంటనే కష్టాల్లో నుంచి బయటపడ్డా కూడా తర్వాత అందరి గురించి ఏమవుతుంది అని ఆమె ఆలోచించింది. పాపం తల్లి, పెద్ద మనసు కలిగిన మా అమ్మ. ఇంతవరకు చదువుకున్న శ్లోకాలు ఒకసారి చూసుకుందాము. మేరు మందర సంకాశః బభౌ దీప్తానల ప్రభః అగ్రతః వ్యవతస్థే చ సీతాయా వానరోత్తమః. హరిత్ పర్వత సంకాశః తామ్రవక్త్రః మహాబలః వజ్రదంష్ట్రనఖో భీమో వైదేహీం ఇదం అబ్రవీత్. స పర్వతవనోద్దేశాం సాట్టప్రాకారతోరణాం లంకాం ఇమాం సనాథాం వా నయితుం శక్తిః అస్తి మే. తత్ అవస్థాప్యతాం బుద్ధిః అలం దేవి వికాంక్షయా విశోకం కురు వైదేహీ రాఘవం సహ లక్ష్మణం. తం దృష్ట్వా భీమసంకాశం ఉవాచ జనకాత్మజా పద్మపత్ర విశాలాక్షి మారుతస్య ఔరసంసుతం. తవ సత్వం బలం చ ఏవ విజానామి మహాకపే వాయోః ఇవ గతిం చ ఏవ తేజశ్చ అగ్నేః ఇవ అద్భుతం. ప్రాకృతః అన్యః కథం చ ఇమాం భూమిం ఆగంతుం అర్హతి ఉదదేః అప్రమేయస్య పారం వానరపుంగవ. జానామి గమనే శక్తిం నయనే చ అపి తే మమ అవశ్యం సంప్రదార్య ఆస్యు కార్యసిద్ధిః మహాత్మనః. అయుక్తం తు కపిశ్రేష్ఠ మయా గంతుం త్వయా అనఘ వాయువేగ సవేగస్య వేగః మాం మోహయేత్ తవ. అహం ఆకాశం ఆపన్నా ఉపరి ఉపరి సాగరం ప్రపతేయం హి తే పృష్టాత్ భయాత్ వేగేన గచ్చతః. పతితా సాగరే చ అహం తిమినక్రజుషాకులే భవేయం ఆశు వివసా యాదసాం అన్నం ఉత్తమం. న చ శక్ష్యే త్వయా సార్థం గంతుం శత్రువినాశనా కళత్రవతి సందేహః త్వయి అపి స్యాత్ అసంశయం. హ్రియమాణాం తు మాం దృష్ట్వా రాక్షసా భీమవిక్రమాః అనుగచ్చేయుః అదిష్టాః రావణేన దురాత్మనా. తైః త్వం పరివృతః శూరైః శూలముద్గరపాణిభిః భవేః త్వం సంశయం ప్రాప్తః మయా వీరా కళత్రవాన్. సాయుధాః బహవః వ్యోమ్ని రాక్షసాః త్వం నిరాయుధః కథం శక్ష్యసి సంయాతుం మాం చ ఏవ పరిరక్షితుం. యుధ్యమానస్య రక్షోభిః తవ తైః క్రూరకర్మభిః ప్రపతేయం హి తే పృష్టాత్ భయాత్తా కపిసత్తమా. అధ రక్షాంసి భీమాని మహాంతి బలవంతి చ కథం చిత్ సాంపరాయే త్వాం జయేయుః కపిసత్తమా. అథవా
युध्यमानस्य पतेयं विमुखस्य ते पतितांच गृहीत्वा मां नयेयुः पापराक्षसाः मां वा हरेयुः त्वत् हस्तात् विससेयुः अधा अपि वा अव्यवस्थौ हि दृश्येते युद्धे जय पराजयौ अहं वा अपि विपद्येयं रक्षोभिः अभितर्जिता त्वत्प्रयत्नः हरिश्रेष्ठ भवेत् निष्फल एव तु कामं त्वम् अपि पर्याप्तः निहन्तुं सर्वराक्षसान् राघवस्य यशः हीयेत् त्वया शस्तैः अस्तु राक्षसैः अथवा आदाय रक्षांसि न्यसेयुः संवृतेः मां यत्र ते नाभिजानीयुः हरयोः नापि राघवः आरम्भस्तु मत् अर्थः अयं ततः तव निरर्थकः त्वया हि सह रामस्य महान् आगमने गुणः मयि जीवितम् आयत्तं राघवस्य महात्मनः भ्रातॄणां च महाबाहो तव राजकुलस्य च तौ निरासौ मत् अर्थं तु शोकसन्तापकर्षितौ सह सर्वरक्ष हरिभिः त्यक्षतः प्राणसंग्रहम् भर्तुः भक्तिं पुरस्कृत्य रामात् अन्यस्य वानरा न पृस्यामि शरीरं तु पुंसः वानरपुङ्गवा यत् अहं गात्रसंस्पर्शं रावणस्य बलात् गता अनीशा किं करिष्यामि विनाथा विवशा सती यदि रामः दशग्रीवम् इह हत्वा सबान्धवम् माम् इतः गृह्य गच्छेत तत् तस्य सदृशं भवेत् श्रुता हि दृष्टाः च मया पराक्रमा महात्मनः तस्य रणौ आमर्दिनः रणावमर्दिनः न देवगन्धर्वभुजङ्ग राक्षसाः भवन्ति रामेण समाहि संयुगे समीक्ष्य तं संयतिचित्रकार्मुकं महाबलं वासवतुल्यविक्रमं स लक्ष्मणं कः विषहेत राघवं हुतासनं दीप्तम् इव अनिलेरितम् स लक्ष्मणं राघवम् आजिमर्दनं दिशागजं मत्तम् इव व्यवस्थितम् स हेतः कः वानरमुख्या संयुगे युगान्तसूर्यप्रतिमं शरार्चिषम् स मे हरिश्रेष्ठ स लक्ष्मणं पतिं सयूधपं क्षिप्रम् इह उपपादय चिराय रामं प्रति शोककर्षितां कुरुष्व मां वानरमुख्या हर्षिताम् इति श्रीमद् रामायणे सुन्दरकाण्डे 37 सर्गः सम्पूर्णम् सर्वं श्री सीतापरा भट्टारिका पादारविन्दार्पणमस्तु मंगलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलं वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलं यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् स्वस्ति।